జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానీ బినామీల పేరిట ఎఫ్డీలు చేసి చట్టం కళ్ళు కప్పేయాలని చూశారు కదా. అది తప్పే, కానీ ఒప్పుకోలేదు. అలా ఒప్పుకొని నిజం చెప్తే నీలకంఠం గారు ఉద్యోగులోంచి తీసేస్తానంటున్నారు. రఘురాం గారు కూడా ఆయన చెప్పింది ఫాలో కాకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనంటున్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి? నా జాబును కాపాడుకోవాలి, డబ్బులు కాపాడుకోవాలి. అందుకని నీలకంఠం రఘురాం గారు చెప్పింది చేయడమే నా ముందున్న ఏకైక మార్గం. అది తప్పు కదా. ఇంకో దారి లేదు కదా. ఆలోచించండి. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. మీరు బయటపడటానికని మా అక్క వాళ్ళను నాశనం చేయడం తప్పు కదా. తప్పే. మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి ఇంకేం చేయమంటారు చెప్పండి? నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. నేను ట్యూషన్స్ చెప్పడానికి గల రీజన్ ఏంటో మీకు తెలుసా? నేను జాబ్ చేస్తున్న కాలేజ్ ఒక కాంట్రాక్టర్ది. కాలేజీలో వచ్చే జీతం నాకు సరిపోవటం లేదు. జీతాలు పెంచాలని డిమాండ్ చేయలేం. ప్రభుత్వాలు, యూనియన్స్ అన్నీ ఆయన చెప్పు చేతలోనే ఉంటాయి. నా ఇల్లు చక్కదిద్దుకోవాలంటే ట్యూషన్లు చెప్పక తప్పలేదు. అలా సంపాదించిన డబ్బు వల్ల అసలుకే ఇలా ఎసరొస్తుందని అనుకోలేదు. కానీ ఆ ముప్పు నుంచి నన్ను బయటపడేసే దేవుళ్ళు నీలకంఠం గారు, రఘురాం గారని అనుకుంటున్నాను. మరి ఏం చెప్పారు మీరు నమ్మిన ఆ దేవుళ్ళు? అందుకే కంప్లైంట్ ఇస్తున్నాను. కేసు క్లోజ్ చేయడానికి మీ బావతో నన్ను డబ్బులు అడిగించారు. ఇచ్చినా అది సరిపోకపోవడంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. అది అబద్ధం కదా. అవును, అబద్ధమే. ఈ రోజు కాకపోతే రేపైనా నిజం నిలకడ మీద బయటపడుతుంది. అలా బయటకొచ్చేసరికి నా వయసు అయిపోతుంది. అప్పటికి నేను ఉంటానో పోతానో కూడా తెలీదు. ఐఎమ్ సారీ. ఐ హ్యావ్ నో చాయిస్. వెళ్తున్నాను. జోజోరాజా, అవునయ్యా. శ్రీనివాస్ కన్నీ బాగానే తెలుసు. కానీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మాత్రం మైండ్ పని చేయదు. ఎవరికైనా అంతే. అందుకే అన్నీ తెలిసిన వాళ్ళం, ఆయన బాగోగులు కోరుకునేవాళ్ళం మనమే చెయ్యి పట్టుకుని దారి చూపించాలి. ఏమంటావు జోజో? అంతేనయ్యా. ఆ సత్యం నన్ను నీకు యోగ్యత ఉందా అన్నాడే, ఆ మాటకి అర్థం వచ్చేలా చేస్తా. ఈ నీలకంఠం అంటే ఏంటో చూపిస్తా. వాళ్ళ మామే నాతో డైరెక్ట్గా కళ్ళలో చూసి మాట్లాడలేడు. అలాంటిది అల్లుడికేంటి అంత గర్వం? గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇంకేంటి, చిన్న కేసు చాలు స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతాడు. అప్పుడు తెలుస్తుంది ఎవరికెంత యోగ్యత ఉందో. అవునయ్యా. పోలీసులు అతన్ని అడుగుతారు, మంచి ఉద్యోగంలో ఉన్నావు, ఇదేం బుద్ధయ్యా, భార్యని ఇలా టార్చర్ చేస్తున్నావు, ఇంత అయోగ్యుడివి, నీకెవరయ్యా జాబ్ ఇచ్చింది అంటారు. అప్పుడు ఆ సత్యం పొగరు తుస్సుమని పాతాళంలోకి పోద్ది. ఆ దెబ్బతో సత్యం వాళ్ళ అత్తమామల దారికే కాదు, మన దారికి కూడా చచ్చినట్టు వస్తాడు. దానికి ఇంకా టైం ఉంది. కానీ ముందు మనం ఇంటికెళ్ళి చల్లగా 2 పెగ్గులు వేసుకుందాం. సరేనయ్యా, పద పద. పెగ్గులనేసరికి ఎంత ఆనందం జోజో. ఎక్కు పోనీ. 6-7 సంవత్సరాలుగా ఎవరితోనూ కాంటాక్ట్లో లేను. దగ్గర వాళ్ళతో మాట్లాడి 10-12 నెలలు అవుతుంది. ఇన్నేళ్ళు ఒంటరిగానే బతికాను. ఫ్రెండ్స్ ఉన్నా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. చేతిలో డబ్బులుండేవి కాదు, అందుకని ఎక్కువగా తిరిగేవాడిని కాదు. మెరిట్ స్టూడెంట్ అని నాతోటి వాళ్ళు కాస్త ఈర్ష్యగా ఉండేది. అలాగే నేను ఖర్చు చేయలేనేమోనని నన్ను దూరం పెట్టేవాళ్ళు. అలా సోలో లైఫ్ బాగా అలవాటైపోయింది. అలా బ్రతకడం చాలా కష్టం.
తప్పలేదు. ఏడ్చినా నవ్వినా ఒక్కడినే. ఏడవటానికి నవ్వటానికి కూడా కారణం ఉండేది కాదు. లైఫ్ అంతా చాలా బోరింగ్గా గడిచేది. అదే మ్యారేజ్ అయితే ఒక లైఫ్ పార్ట్నర్ లైఫ్లోకి వస్తుంది. సోలో లైఫ్కు సెండ్ ఆఫ్ చెప్పి ఫ్యామిలీ లైఫ్కు వెల్కమ్ చెప్పాలని, పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. పెళ్ళైతే మీ లైఫ్ సెట్ అవుతుంది, కానీ నాకు పెళ్ళైతే మా అమ్మ తన లైఫ్ టైం అంబిషన్ రీచ్ అయినట్టు. కానీ ఈ పెళ్లి జరుగుతుందా? ఎందుకు జరగకూడదు? అంటే మా మామయ్య మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందన్నా? ఆయన తప్పు చేశారు. డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. దానికి పెళ్లికి లింక్ ఏంటి? మీరు జెంటిల్మెన్ కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నారు. పెళ్లి చేసుకునేది నువ్వు నేను. మిగతా ఇష్యూస్కి మనం ఎలా బాధ్యులమవుతాం? అమ్మకి ఈ విషయం చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి నీకు? ఐఎమ్ నాట్ ష్యూర్. చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా మంచి జరుగుతుందంటే వెంటనే చెడు జరుగుతుందేమో అని భయం. ఇప్పుడు కూడా అంతే. మా ఫ్యామిలీని అర్థం చేసుకొని మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే మీ మావయ్య ఇంట్లో రైడ్ జరగడం, ఆ తర్వాత నాన్నపై నిందపడ్డం, దాంతో ఇక ఈ పెళ్లి జరగడం కలే అనుకున్నాను. అందులో నీ తప్పు నా తప్పేమీ లేదు కదా. కానీ మీరు ఇలా సపోర్ట్గా మాట్లాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత జరిగినా పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఎందుకు చేసుకోకూడదు? అదేంటో, నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటే హీరోలా వచ్చి నన్ను అక్కడి నుంచి బయటపడేయాలని చూస్తున్నారు. నేను పేదరికంలో ఉన్నాను, మీరు లేరు. నాకింట్లో సరిగ్గా లేదు, మీద ఆ పరిస్థితి కాదు. ఇలాంటి సిచ్యుయేషన్లో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే నాకున్న మొండి ధైర్యంతో నిలబడ్డాను. దీన్ని మీరు ఎలాగైనా అనుకోవచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, లేకపోతే చాలా ఆరోగ్యం పర్సన్ అని. అలా లేకపోతే నాలాంటి ఆడపిల్ల ఈ సొసైటీలో బ్రతకడం చాలా కష్టం. అంటే ఇప్పుడు నేను చేసుకోకపోతే నీకు పెళ్ళయ్యేదే కాదు, నేను వచ్చి నిన్ను ఉద్ధరిస్తాననే కదా? ప్లీజ్, అలాంటి కన్సర్న్తో నేనేమి లేను. నువ్వు కూడా ఎప్పుడు నా విషయంలో అలాంటి కన్సర్న్ చూపించొద్దు ప్లీజ్. నిజంగానా? నిజంగా నిజం. అది నేను నమ్మాలంటే మీరు నాతో లైఫ్ లీడ్ చేస్తున్నానన్ని రోజులు ఇలాగే హుందాగా నడుచుకోవాల్సి వస్తుంది. అందుకు మీకు చాలా పేషెన్స్ కావాలి. అవును, నువ్వన్నట్టు ఈగోలెస్ లైఫ్ని లీడ్ చేయాలంటే చాలా పేషెన్సీ కావాలి. కానీ ఇద్దరు ఒకేలా డౌన్ టు ఎర్త్లా ఆలోచిస్తే ఎవ్వరు ఎవరి దగ్గర తగ్గాల్సిన సిచ్యువేషన్ రాదు. ఆయనని నేను పెళ్లి చేసుకుంటుంది నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ నచ్చి, అంతేగాని నీ పరిస్థితులను చూసి అయ్యో పాపమని కాదు. ఆల్ రైట్, వి షల్ గో హెడ్. అమ్మకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. మరి నీకు? చాలా హ్యాపీగా ఉంది. అయితే మన పెళ్లికి ఫంక్షన్ హాలు, పురోహితుడు, వంట వార్పు, చుట్టాలు, బంధువులు ఏమీ వద్దు. నౌ యూ హ్యావ్ డిసైడ్. నీకు నేను, నాకు నువ్వు. గుడిలో పెళ్లి, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్కి అమెరికాకు వెళ్ళిపోదాం. నాకెవరు లేరు, నీకెవరు లేరు, అక్కడే ఉండిపోదాం. అంటే నేను మా మేనమామని ఆయన ఇంటిని వెతుకుంటూ వెళ్ళడం వల్లే కదా నా పెళ్లికి ఆయన కేసుకి ముడిపెట్టాలని చూస్తున్నారు. అందుకే ఈ బంధువులతో సంబంధం లేకుండా 3 ముళ్ళు వేసేస్తాను. అప్పుడు ఆ మేనమామకు నాకు ఏ సంబంధం ఉండదు. నేను ఆయన్ని వదిలేసుకుంటాను, నువ్వు మీ నాన్నని వదిలేయి. ఇంతవరకు జరిగింది చాలు. నాకెవరూ లేరు, నీకెవరూ లేరు. మీ మావయ్య రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, కానీ మా నాన్నపై పడింది నింద మాత్రమే. కీర్తి, అర్థం చేసుకో. నువ్వు నింద అంటున్నావు ఎందుకంటే నువ్వు ఆయన కూతురువి. కానీ సొసైటీకి మాత్రం ఆయన మీద ఉన్న అభిప్రాయం వేరే. అంటే
ఆ కేసు క్లోజ్ చేయించడానికి నాన్న డబ్బు తీసుకున్నారని మీరు నమ్ముతున్నారా? సారీ టు సే దిస్. అవును. అయినా కూడా ఈ పెళ్లి జరగాలని అంటున్నారా? చెప్పాను కదా, నాకెవరు లేరు, నీకెవరు లేరు అనుకో. గుడిలో పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోదాం. ఇక తిరిగి రావద్దు మనం. ఒక దొంగ కూతుర్ని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, అంతేనా? ఇందులో నీ తప్పేం లేదు కదా. మీ నాన్న చేసిన దానికి నువ్వేం చేస్తావు? ఆయన నిజంగా తప్పు చేసుంటే ఆ ఫలితాన్ని నేను కూడా ఎప్పుడో ఒకసారి అనుభవించాల్సిందే కదా. అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే, అప్పుడు మీ నాన్న చేసిన దానికే ఇలా జరిగిందనంటే అప్పుడు నేనేం చేయాలి? నువ్వు పోలీసుగా మాట్లాడుతున్నావు. నేనెందుకు అలా అంటాను? మీరనరు, కానీ అనాల్సిన పరిస్థితి ఎలా వస్తాయో చెప్పనా? మనకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరకు రెండోసారి వెళ్తే మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చాయా అని అడుగుతారు. అంతేగాని ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ రీచెక్ చేసుకొని చూడరు. సైన్స్ నమ్మే డాక్టర్ పేరెంట్స్ జీన్స్ గురించి కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తారు. అందులో తప్పేం లేదు. కానీ నేనెప్పుడైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే మా నాన్న తప్పుడు మనిషి కాబట్టి నాకు కూడా అవే బుద్ధులు వచ్చాయని నన్ను ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మీరు మా నాన్న తప్పు చేశారని ఫిక్స్ అయ్యారు కాబట్టి. ఇంక మీతో కలిసి లైఫ్ లీడ్ చేయడంలో సంతోషం ఎక్కడుంటుంది? నేను చెప్పేది కాస్త వింటావా? ఏం వినాలి? అమ్మ నాన్నని వదిలేసి రా అంటే రావచ్చు, కానీ వాళ్ళని లేరు అనుకోమంటే ఎలా? వాళ్ళు అంత పెద్ద తప్పు ఏం చేశారు? నేను ఆయన కూతుర్ని. నిజంగా మా నాన్న తప్పు చేసుంటే వేరు. తప్పు చేయకుండా ఆయనపై అలాంటి ముద్ర వేయడం తప్పే కదా. ప్రపంచం ఏమనుకున్నా సరే నేను ఆయన కూతుర్ని. ఆయన తప్పు చేశారని మీరు అనుకున్నాక ఆ తప్పుడు మనిషి కూతురుతో మీ పెళ్లి జరగదు. వదిలేయండి. దేవికా గారు, దేవికా గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా పేరు సుజాత అండి. మేము ఇదే ఏరియాలో ఉంటాం. మా కోడలి శ్రీమంతం ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. కూర్చోండి, రండి రండి, కూర్చోండి. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? వద్దండి, ఇందాకే కాఫీ తాగొచ్చాం. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ మా కోడలి ఫంక్షన్కి వస్తే మాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంటుంది. మహిళా సంఘం వాళ్ళు కూడా స్త్రీ జాతికి మీరొక రోల్ మోడల్ అని గొప్పగా ప్రచారం చేస్తుంటారు. మీరు మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. అదేం లేదండి, నేను మీరంతా అనుకునేంత గొప్పదాన్నేం కాదు. నా డ్యూటీ నేను చేస్తూ వెళ్తున్నానంతే. మగాళ్ల మధ్యలో ఒక ఆడది ఒంటరిగా తిరగాలంటేనే సంకోచిస్తుంది. అలాంటిది తప్పు చేసిన మగాళ్ల మీద మీరు సింహంలా పంజా విసిరి జైల్లో చెప్పకూడు తినేలా చేశారు. మన స్త్రీ జాతికే మీరు గర్వకారణం మేడం. అమ్మాయి అంటే అణకువగా ఉండటమే కాదు, ఆగ్రహం వస్తే అపర కాళిగా మారి అణిచివేస్తుందని అందరూ అనుకోవాలి. అప్పుడే అమ్మాయిలకు కూడా తగిన రెస్పెక్ట్ లభిస్తుందని నేను నమ్ముతున్నాను. అదే నేను ఫాలో అవుతాను కూడా. ఇలా అంటున్నందుకు మీరేం అనుకోకండి మేడం. మీ గురించి బయట మరోలా అనుకుంటున్నారు. దేని గురించి అడగండి, చెప్తాను. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా మీకింకా పిల్లలు పుట్టలేదని, మొన్నటి వరకు భర్తకు మీరు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇదంతా నిజమేనా మేడం? వదినా, మనం దేనికొచ్చాం? నువ్వేం అడుగుతున్నావు? అడిగే ముందు కొంచెమైనా ఆలోచించవా? ఉన్నమాట అంటే ఊరికి నచ్చదన్నట్టు బయట అందరూ అనే మాటే అన్నాను. ఆ మాత్రం దానికి నేనేదో నేరం చేసినట్టు అంటావేంటొదినా? అయినా ఆదర్శంగా తప్పు చేయని వాళ్ళని, సంసార జీవితంలో ఏ లోపం లేని వాళ్ళని తీసుకోవటం నేను చూశాను. కానీ ఇక్కడ మాత్రం భర్తతో దూరంగా ఉండి
గొడ్రాలుగా ఉన్న మేడం గారిని రోల్ మోడల్ అంటారేంటి? మనం శ్రీమంతం ఫంక్షన్కి మాత్రమే పిలవడానికి వచ్చాం, అంతే తప్ప మేడం గారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి రాలేదు. నువ్వు అవన్నీ పక్కన పెట్టొదినా. శ్రీమంతం ఫంక్షన్కి మేడం లాంటి గొడ్రాలు వచ్చి అక్షింతలు వేస్తే నీ కోడలికి కూడా మంచిది కాదు తెలుసా? ఏయ్, ఎవరే అది నా కూతుర్ని గొడ్రాలంటున్నది? నా కూతురింటికొచ్చి నా కూతుర్నే గొడ్రాలంటారా? శ్రీమంతం ఫంక్షన్కి పిలవడానికి వచ్చాం. మాటల్లో మా వదిన పొరపాటుగా నోరు జారింది, క్షమించండి మేడం. గుండెల్లో కత్తి గుచ్చి బాధపడదంటే ఎలాగా? నేను మీ మాటలన్నీ వింటూనే ఉన్నాను. మీరిన్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఎన్నో కోరికలు కోరుకుంటున్నారు కదా. మరి ఆ కోరికలు తీర్చే లక్ష్మీదేవికి ఎంతమంది బిడ్డలు చెప్పండి? నా బిడ్డలో ఏ లోపం లేదన్న నిజం నాకు తెలుసు. మీకు తెలుసా? మనుషుల్ని వాళ్లలో గుణాలను చూసి గౌరవించాలి గాని లోపాన్ని చూసి కాదు. వెళ్ళండి, వెళ్ళండి. దేవిక, చూసావా దేవిక, నీకు పిల్లలు లేరని నువ్వు దత్తత తీసుకున్నా నిన్ను గొడ్రాలనే అంటుందే ఈ లోకం. ఇప్పటికైనా నా బాధ ఆవేదన నీకు అర్థమైందా తల్లి? రేపు నువ్వు రమ్యని దత్తత తీసుకుని దానికి శ్రీమంతం జరిగిపోతున్నప్పుడు నువ్వు అక్షంతలు వేయబోతే కూడా ఇలాగే గొడ్రాలనే అంటారు. కాలంతో పాటు వయసు కరిగిపోతూ వస్తుందమ్మా. భర్త మారి నీ దగ్గరకొచ్చాడు. పిల్లల విషయం గురించి ఆలోచించవే. నమస్తే సార్. నువ్వేంటి 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదు? సస్పెండ్ చేస్తా అన్నారు కదా. తనేంటి సస్పెండ్ చేసేది? నేనే రానని చెప్పాను. అది సరే గాని రమ్మని ఫోన్ చేసి చెప్పారు. మేడం చెప్తే చేశాను. ఏంటో వెళ్ళి అడుగు. నమస్తే మేడం. వన్ వీక్ నుంచి ఆఫీస్కి రావడం లేదు? సస్పెండ్ చేస్తానని మీరే అన్నారు కదా మేడం. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు? ఫోన్ చేశారంట మేడం. సస్పెండ్ చేయలేదు నేను. అవునా మేడం? నీ పోస్టుకు మించి అనవసరమైన మాటలెందుకు? నువ్వైనా నేనైనా పని చేయాల్సింది గవర్నమెంట్కు. ఒప్పుకుంటావా? అవును మేడం. నేను నా డ్యూటీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న వారికి మీరు కుర్చీలు వేసి టీలు అందిస్తూ ఉంటే ఏమనాలి చెప్పండి? ప్రభుత్వం శాలరీ ఇస్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సింది డిపార్ట్మెంట్కి కదా. మాట ఎత్తుతే సస్పెండ్ అంటున్నారు మేడం. వార్నింగ్ ఇచ్చానంతే. సస్పెండ్ చేస్తే నువ్విప్పుడిక్కడ ఉండేవాడివా? లేదు కదా. నా డ్యూటీ నిన్ను సస్పెండ్ చేయటమో ప్రభాకర్ గారికి మెమోలు పంపడమో కాదు, ట్యాక్స్ పే చేయని వారిపై యాక్షన్ తీసుకోవడానికి. ఓకే మేడం. ఈ నెల శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదు మేడం. సూపరింటెండెంట్ గారికి చెప్పండి, మీ శాలరీ క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
బాగా టయర్డ్ అయినట్టుగా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు? దేవిక, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. జాబ్ దేనికి? అయినా మీ హెల్త్ కండిషన్ బాలేదు. రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వెళ్లారు? దేవిక, ఇంట్లో ఖాళీగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పైగా ఉద్యోగం పురుష లక్షణం అన్నమాట నన్ను బాగా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. గిల్టీ ఎందుకు? మీ హెల్త్ బాగోలేక సైలెంట్గా ఉన్నారు, కానీ ఇంటెన్షనల్గా ఖాళీగా లేరు కదా. యా, ఆఫ్ కోర్స్. బట్ నాకు కూడా నీలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అభినందిస్తున్నాను, కానీ ఇలాంటి టైంలో మాత్రం రిస్క్ చేయొద్దని హెచ్చరిస్తున్నాను. నువ్వు నా మీద ఇంత కేరింగ్ చూపిస్తుంటే ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. సరే, లంచ్ చేద్దాం రండి. ఓకే మేడం. నేను బావ ద్వారా 50,000 రూపాయలు అడిగించానని, ఇంకా కావాలి అని డిమాండ్ చేస్తున్నానని కంప్లైంట్ ఇచ్చారు. ఈయన కాకుండా ఇంకెవరైనా నీ పేరు చెప్పి డబ్బులు తీసుకొనుంటే ఏం చేసేదానివి? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే చెయ్యి. చట్ట ప్రకారం ఇలా చేసేదానికి వీలు ఉంటే అదే చెయ్యి.